చిన్ని అయితే ఇంక మహి పిలిచాడని చెప్పని పిలిచాకైతే వెళ్తుంది. ఇంట్లోకి అంతే వెళ్తూ ఉంటే చాలా బాగుంది డాడీ మీ ఇల్లు అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపలైతే ఇంకా శ్రేయ లోహిత అందరూ అయితే అక్కడే ఉంటారు. ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మధు అని చెప్పనని ఇంకా మా మహి అయితే ఇంక అందరినీ పరిచయం చేస్తాడు. ఇంకా నాగవల్లిని కూడా పరిచయం చేస్తే తను మా మమ్మీ అని చెప్పని పరిచయం చేసేటప్పటికి ఇంకా తను గుళ్ళో చేసిన గొడవ అంతా తనకి గుర్తొస్తుంది. అప్పుడు హలో అండి అని చెప్పానంటే మీకిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా అంటే అవును ఉంది, మాకిద్దరికి గుళ్ళో ఒక దగ్గర పూజలో పాల్గొన్నాము, అక్కడ కలుసుకున్నామని చెప్పనని అంటుంది. ఇంకెంతైనా మహి వాళ్ళ అమ్మ కదా, మ్యాడీ వాళ్ళ అమ్మ కదా అని చెప్పనని ఆ రోజు జరిగిందానికి సారీ అండి అని చెప్పానంటే అంటే నువ్వు ఆ రోజు అప్పుడు ఏమైంది నీ సారీలో అని చెప్పానంటే అప్పుడంటే మీరెవరో తెలీదు, కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ మీరు అని చెప్పానంటే కాదులే మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కాదు, ఇది నా రేంజ్ అని చెప్పనని నీకు అర్థమైందా అని చెప్పంటే నువ్వు క్షమాపణలు చెప్తే నేను సర్ది పెట్టుకుంటాను అనుకుంటున్నావా, దానికి అంతకన్నా రెట్టింపు నీకు రివెంజ్ నేను ఇస్తాను అని చెప్పనని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది. ఇంకా రౌడీలైతే చిన్ని కోసం అయితే ఇంకా ఊరు మొత్తం గాలిస్తూ ఉంటారు. ఒక దగ్గర అయితే స్కూటీ వాళ్ళ బైక్ అయితే చెడిపోతే ఇంకా భాష అన్నకి ఫోన్ చేసిన తర్వాత సరే నేను మెకానిక్ పంపిస్తున్నాను అని చెప్పని బాలరాజు నువ్వు వెళ్ళి అక్కడ బండి ఆగిపోయిందంట వెళ్ళి చూసేసిరా అని చెప్పానంటే ఇంకా బాలరాజు బండి చూస్తుండగానే ఇంకా వాళ్ళకైతే మినిస్టర్ గారి పి అని చెప్పి ఫోన్ వస్తుంది. ఇంకా ఆ ఫోన్లో మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, ఆ పాపని మా ఊరు మొత్తం అయినా సరే మీరు ఎత్తకండి, లేదంటే మినిస్టర్ కారణంగా మిమ్మల్ని వదిలిపెట్టడు అని చెప్పనని వారిని ఇచ్చినట్టుగా చెప్తారు. ఇంకా బైక్ అంతా అయిపోయిన తర్వాత 300 డబ్బులు అయిందని చెప్పనని ఇంకా సరే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బాలరాజును కూడా పిలిచి ఆ రౌడీలు అయితే నీకు 10 సంవత్సరాల క్రితం ఈ పాప తగ్గిపోయింది, నువ్వేమని ఈ పాపను చూసావా అని చెప్పని ఫోటో చూపిస్తారు. ఒక్క క్షణం అయితే కళ్ళ ముందు అది జివేలు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చిన్న ఫోటో చూడగానే తను నా కూతురే కదా, తను వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారని అప్పుడు వాళ్ళేమో ఈ బాలరాజు అని చెప్పి అనుకుంటా ఇంకా నీకు తెలుసా ఇమ్మా అని చెప్పనని నువ్వు మెకానిక్ కదా, నీ దగ్గరకు చాలామంది వస్తుంటారు కదా బైక్లు చేయించుకోరు కాలేజీకి ఎక్కాలి, కానీ ఈ పాప ఇప్పుడు పెద్దదైపోయి కాలేజీకి చదువుతూ ఉంటుంది, ఆ పాప ఏమన్నా నీ దగ్గరికి ఏమన్నా వచ్చి ఉంటుందా అని చెప్పనంటే ఇంకా తను ఎందుకు ఎదుగుతున్నారు అని చెప్పనని ఇంకా బాలరాజ్ అయితే నాకు తెలియదు ఆ పాప గురించి అని చెప్పని అనేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంక చిన్ని అయితే ఇంకా ఎలాగో ఉంది కదా మన మహి ఉన్నాడు కదా అని చెప్పనని ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టి బ్యాగ్ అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా తనైతే పూజ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా నాగవల్లి అయితే తన కోడల కోసం డైమండ్ నెక్లెస్ తెప్పించిందని వసంతకు చూపిస్తూ ఉంటే ఎంత బాగుంది వదిన, నీ కోడలంటే నీకు ఎంత ఇష్టం అంటే నా కోడలంటే నాకు ప్రాణము, తను ఎవరో కాదు కదా నా కోడలు నా కొడుకు వాళ్ళిద్దరికే కదా మేము చేసేటంతా కూడా అని చెప్పనని చాలా గొప్పగా చెప్తుంది. ఇంకా వసంత ఏమనుకుంటుంది, అందుకే వదిన నా కోడల్ని నీ ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నాను, నీ ఇంటి కోడలుగా చేస్తే నా కూతురు జీవితం సెటిల్ అయిపోతుంది, అలాగే నా కొడుకు జీవితం కూడా సెటిల్ అయిపోతుంది అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మవారికి చీర కట్టాలి, అమ్మవారికి రెడీ చేయాలని చెప్పనంటే నాగవల్లి ఏమో ప్రతిదీ తన కోడల చేత చేయించాలని తను అనుకుంటుంది. కానీ అప్పుడు సరే అని చెప్పని శ్రేయ అనేమో వెళ్ళి అమ్మవారిని రెడీ చెయ్యి అని చెప్పని నాగవల్లి చెప్పేసిపోతే పంతులు గారు ఈ చీరని ఎలా కట్టాలని చెప్పనంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోమ్మా అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా వాళ్ళనైతే లోహిత అయితే ఇంకా ఫోన్లలో అంతా చూసినా ఎంతకీ చీర అయితే కుదరదు, మీకు అభ్యంతరం లేకపోతే మా మధు అయితే అమ్మవారికి అలంకరణ బాగా చేస్తుందమ్మా అని చెప్పానంటే ఇంకా అలంకరణ బాగా చేస్తుంది అంటే ఇంకా ఎందుకు ఆలోచించడము అని చెప్పనని ఇంకా తనే మాహి అయితే వెళ్ళు మధు అమ్మవారి అలంకరణ అంటే మంచిదే కదా అని చెప్పనని ఇంకా మధునైతే పంపించి అలంకరణ అంతా పూర్తి చేస్తాడు. నీకు ఇలా చేయడం కూడా వచ్చా అంటే ఇంక వరు నుండి మధుకి ఆల్రౌండరు అన్నీ చేస్తుంది తను అని చెప్పానంటే ఇంకా మధుని అంతా అలంకరిస్తూ ఉంటే ఒక అబ్బాయి అయితే వచ్చి అందరినీ ఫోటోలు తీస్తున్నట్టు ఉంటాడు. ఇంకా ఫోటోలు తీసిన తర్వాత తను ఇంకా తీసేటప్పటికి తను కూడా ఫోటోలు ఇస్తూ ఉంటుంది. ఇంకా మహి కూడా ఎంతసేపు మధుతోనే తిరుగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకంతా పూజలో వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా లోహిత వాళ్ళైతే మనము ఇంత పని చేసి అందరూ నవ్వుకునేటట్టు మంచి అని చెప్పి అనుకున్న తన్ని మనం చెడుగా చేయాలని చెప్పని ఇంకా శ్రేయతో కలిసి మీ నగ తీసుకొని మీ పని దగ్గర నుంచి తన బ్యాగ్లో పెట్టించేసి తర్వాత మనం ఒక సీన్ క్రియేట్ చేసి తన దొంగ అని చెప్పని నిరూపించి అందరి ముందు తనని నవ్వులు పాలు చేద్దామని చెప్పని ప్లాన్ చేస్తారు. ఇంకా అందరూ బాగా రెడీ చేసింది అమ్మవారిని
అని చెప్పని అందరూ బాగా మెచ్చుకుంటే, అదే ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు, లాస్ట్ అందరూ తిట్టిపోస్తారు, అలా చేయాలి మనం అని చెప్పనని అంటుంది. ఇంకా అంతా పూజలో కూర్చున్న తర్వాత గంగాజలం వెళ్ళి అంతా ఊళ్ళంతా చల్లేసి రండి అని చెప్పనంటే, ఇంకా శ్రేయ అయితే వెళ్ళి చల్లమని చెప్పని నాగవెల్లి అంటుంది. ఇంకా దానికి కూడా శ్రేయ అనేది వెళ్తూ ఉంటే లోహిత్ అయితే వెంటనే వెళ్ళి, శ్రేయ నువ్వు ఆగు, దాన్ని కూడా మధు చేత చేయించి మన పనికి కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది అని చెప్పనని తనైతే అంటుంది. అనేటప్పటికీ ఇంక మళ్ళీ చాటుగా మధునైతే పిలిచి, ఈ విధంగా నువ్వు చల్లేసి రాబో మధు, నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందని చెప్పానంటే, ఇంకా పనేమైతే మాత్రం ఆ నగ తీసుకొని వచ్చి బీరువాల నుంచి ఇంకా మధు ఉన్న బ్యాగ్లో అయితే పెట్టేస్తుంది చాటుగా. ఇంకా మధు ఏమో ఇల్లంతా గంగాజలం చల్లాలని చెప్పని వెళ్ళి అంతే ప్రతి ఒక్క దగ్గర అయితే గంగాజలం చల్లుతూ ఉంటే మహి అయితే బాగా తను నా రూమ్కి కూడా వెళ్ళేటట్టుగా గంగాజలం తీసుకొని అని చెప్పి పరిగెత్తుకుంటూ అయితే ఇంకా మహి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అన్నీ చల్లి చూస్తూ ఉంటే ఇంకా మహి రూమ్లో కూడా అయితే తను వెళ్తూ ఉంటుంది. వద్దు నా రూమ్లోకి ఎవరికి అలౌ లేదు, అక్కడ చల్లొద్దు అంటే, ఏంటి మ్యాడీ అంత స్పెషల్ ఆ రూమ్ అంటే, అవును మధు అది నీకు ఇప్పుడు చెప్పలేనులే, నీకు తర్వాత చెప్తానులే అని చెప్పానంటే, అంటే నా దగ్గర కూడా సీక్రెట్స్ ఉన్నాయా మ్యాడీ అంటే, నువ్వు నా దగ్గర కొన్ని సీక్రెట్స్ దాచిపెట్టావు కదా, అప్పుడు నీ చెప్పినప్పుడు నాది కూడా చెప్తానులే అని చెప్పినది తనైతే ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా బాలరాజు అయితే తను కూతురు గురించి ఈ విధంగా తెలిసిందన్న నీ వల్లేను ఆ రోజు గుడికి పమ్మని చెప్పావు కదా, దానివల్లే నాకు ఇదంతా తెలిసింది అని చెప్పనని చాలా సంతోషపడుతూ ఉంటాడు. దానికి కారణమని, సరేలే బాలరాజు, నువ్వు 10 సంవత్సరాలు నీ భార్య బిడ్డ కోసం బాధపడ్డావు కదా, ఇప్పుడు దానికి ఒక చిన్న ఆశలు దొరికింది కదా, అసలు ఎవరు చెప్పారంటే ఇందాక నువ్వు పంపించావు కదన్నా, వాళ్ళే ఆ పాప గురించి చెప్తున్నారంటే, నువ్వు ఆ పాపకు ఫోటో పెట్టుకొని వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు అడగకూడదా అని చెప్పానంటే, అన్న చిన్ని ఉంది అని చెప్పనేటప్పటికీ అవన్నీ మర్చిపోయానన్నా అని చెప్పి అంటాడు. అయినా హాఫ్ టికెట్ నాకు ఎందుకు చెప్పాడు, ఆ రోజు చిన్ని కాదు చనిపోయారని చెప్పని మళ్ళీ ఆలోచిస్తాడు. ఏమో నీ శత్రువులే అలా చెప్పించారేమో, అట్లా ఎందుకు ఆలోచించకూడదు, అయినా ఒకటి ఆశ అయితే దొరికింది కదన్నా, ఈ ఊళ్ళోని నా భార్య బిడ్డలు ఉన్నారు కదా, నేను వెతుక్కుంటాను అని చెప్పని అంటాడు. ఇంకా చిన్ని అంతా చేసింది దొంగతనం చేసిందని నాగా ఇంకా అందరి ముందు నిందైతే మోపేస్తారు. మోపిన తర్వాత ఇంకా నాగవెల్లి అయితే ఇప్పుడు దాకా ఆల్రెడీ ముందే చెప్పుంటుంది, నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పనని, ఇంకా అలాగే చేసిందని చెప్పనని ఇంకా తనైతే ఇంకా మ్యాడీ చెప్తున్నా కానీ నాగవెల్లి అయితే, మళ్ళీ నీకేం నీకు అర్థం కాదు మ్యాడీ, ఇది ఆడవాళ్ళ విషయం కదా, నీకు తెలుసా నగ గురించి, తనే తీసిందని, ఇప్పుడు తన బ్యాగ్లోనే కదా ఆ నగ కూడా ఉందని చెప్పానంటే ఎంత సపోర్టింగ్గా మధుకు మాట్లాడాలన్నా ఒక నాగవల్లి అయితే మాట కూడా చూడదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా తనని జుట్టు పట్టుకొని అలాగే ఇంట్లో నుంచి బయటికి గింటేస్తే శుక్రవారం పూట ఇంకా పంతులు అయితే చెప్తాడు, ఆ అమ్మాయి అలాంటిది కాదమ్మా అని చెప్పానంటే, తను సాక్షాత్తు ఆ లక్ష్మీదేవితోనే సమానము అని చెప్పానంటే, ఇంకా పంతులు మాట కూడా ఎన్నుకుంటా ఉంటే ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఆ ఇంట్లో నుంచి అయితే బయటకు గెట్టేస్తాను చిన్ని మధుని. ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని మహేసాయి చూస్తూ ఉంటే తన మనసుకు అయితే చాలా బాధేస్తుంది. మధు విషయంలో నా వల్లే మధుకి ఇంత అవమానం జరిగింది అని చెప్పనని ఇంకా బాధపడుతూ ఉంటే, ఇంకా చిన్నపిల్లోడు ఫోటోలు తీస్తున్న అబ్బాయి అయితే ఆ నగ తీసుకొచ్చి పనాయిలో పెట్టింది అన్నయ్య అని చెప్పనని చూపిస్తుంది. చూసావా మమ్మీ, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుంటే ఎవరు తప్పో తెలిసిపోయింది కదా, ఇదే మమ్మీ నీ దుడుకు వల్లే నా చిన్నిని కూడా నేను ఆ రోజు దూరం చేసుకున్నానని చెప్పి అంటాడు.